తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. అటు ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ కూడా అంటి ముట్టనట్టునే ఉంటున్నారు. టీడీపీ జనసేన మాత్రం కలిసి కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ జనసేన మధ్య డీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. అటు ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ అంటి ముట్టనట్టు ఉంటున్నాయి. టీడీపీ జనసేన మాత్రం కలిసి కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ జనసేన మధ్య డీలింగ్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య బంధం మూన్నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది. అటు ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ కూడా టీడీపీ జనసేన మాత్రమే అక్కడ వ్యూహాల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ కనిపించడం లేదు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మనం చూస్తున్నాము ఇప్పటి వరకు ఇంకో 4 నెలల్లో అయితే ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఎక్కడ చూసినా జనసేన టీడీపీ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ జనసేన బీజేపీ కనిపించడం లేదు. దీని ఎలా చూడొచ్చు అంటారు? సతోజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సంబంధించి జనసేన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాదాపుగా పొత్తు ఖరారు అయిపోయింది. రెండు పార్టీలు కలిసి కూడా ఇప్పటికే 2-3 విడతలుగా కూడా సమావేశం అయ్యారు. ఒకసారి మేనిఫెస్టోకి సంబంధించి కూడా భేటీ జరిగింది. రానున్న 2-3 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనసేన ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం మరొకటి కూడా రానున్న 2-3 రోజుల్లో జరగబోతోంది. ఇక తాజాగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జనసేన కలిసి పోటీ చేసింది. 8 స్థానాల్లో జనసేన పోటీ నిలబడింది. ఎక్కడా కూడా ఒక కేపీహెచ్పీ తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కూడా జనసేనకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయితే ఈ నేపథ్యంలో కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవటం మూలంగానే తాము నష్టపోయామనే భావనని తెలంగాణ బీజేపీ వ్యక్తపరిచింది. 1-2 సందర్భాల్లో కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని చిట్చాట్లో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. తాజాగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే భారీగా స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే జనసేనకు సంబంధించి పొత్తు అంశాన్ని ఏమాత్రం కూడా ఆయన ప్రస్తావించలేదు. అలాగే పొత్తు అంశాన్ని కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా టీడీపీ జనసేన ప్రస్తుతం ఉమ్మడి పొత్తులో ఉన్నాయి. మరొక వైపు ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంగా కూడా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా బీజేపీ జనసేన కలిసి పాల్గొన్న కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. గతంలో సోమవీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోమవీర్రాజుపై అనేకమైన ఆరోపణలు చేశాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పురంధేశ్వర్ వచ్చిన తర్వాత కూడా 1-2 సార్లు మాట్లాడడం జరిగినాయి, కానీ ఎక్కడా కూడా ఉమ్మడి కార్యాచరణ రూపొందించిన దాఖలాలు అయితే ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ జనసేనకు సంబంధించి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీతో వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతినిత్యం కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన నేను ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా బీజేపీని కూడా తమ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. వాస్తవానికి ఆయన ఈ నెల చివరి నాటికి కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ అగ్రనాయకత్వం కూడా అధికారికంగా ప్రకటించబోయినప్పటికీ అనధికారికంగా చిట్చాట్లో మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం చూచాయిగా వెల్లంచిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జనసేన బీజేపీ పేరుకి ఎన్డీఏలో భాగస్వామి ఉన్నా కానీ గడిచిన 3 సంవత్సరాల కాలంలో వీరిద్దరు కలిసి పాల్గొన్న కార్యక్రమాలు ఒక్కటంటే కూడా ఒక్కటి లేని పరిస్థితి కనిపించింది. కానీ టీడీపీ జనసేన కలిసి భవిష్యత్
భరోసా బాబు గ్యారంటీ కార్యక్రమంతో కానీ లేకపోతే వారాహి యాత్రకు సంబంధించి కానీ ఇటు లోకేష్ యువగలం పాదయాత్ర విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా రెండు పార్టీలు కలిసి పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఖచ్చితంగా జనసేన టీడీపీ ముందుకెళ్లే ఆలోచన ఉంది. ఒకవేళ బీజేపీ వస్తే కలుపుకొని వెళ్తారు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసే రానున్న రోజుల్లో ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.